లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 6వ వచనం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మీ సన్నిధిలో మేము ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకు అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి నాయన సహాయం చేశారు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని తోడుకొని రండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ సమయంలో మా మధ్యలోనే జరిగించండి అయ్యా. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. అల్పునైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపండి. మీరే మాతో ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ వాక్యములోని సత్యాన్ని గ్రహించులాగున మా హృదయాలను తెరవండి అయ్యా. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్య భాగము మనందరికీ కూడా పరిచయం ఉన్న వాక్య భాగమే. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతాన్ని చేస్తూ ఉన్నారు. చూడగలిగితే అక్కడ శిష్యులు చేపలు పడుతూ ఉన్నారు. రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళు పట్టలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి దోణిను కాస్త లోతుకు నడిపించమని, పలానా ప్రాంతంలో వలవేయమని చెప్పినప్పుడు ఆ రీతిగా పేతురు విధేయత చూపించాడు. తన జీవితంలో పట్టలేనన్ని చేపలు ఆ ఒక్క సందర్భంలోనే పట్టాడు. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ వాక్య భాగములో దేవుని పట్ల ఏ వ్యక్తి అయితే విధేయత కలిగి ఉంటారో వారు ఎటువంటి అద్భుతాలను వారి జీవితాల్లో చూడగలుగుతారో ఈ వచనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. గమనించండి, అనేక సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు శక్తియుక్తులు ఉన్నాయి, నేను చేయగలను, నాకు సామర్థ్యం ఉంది, మంచిదే కాదను. కానీ అందులో దేవుని కృప కూడా తోడవాలి. కేవలము మానవ ప్రయత్నము మాత్రమే కాదు, దానికి దేవుని దయ కూడా తోడవాలి. కేవలము మనుషుల ప్రయాస మాత్రమే కాదు, దానికి దేవుని కాపుదల కూడా తోడవాలి. అప్పుడే మనిషి తన జీవితంలో అద్భుతాలను చూడగలడు. హల్లెలూయా. వాస్తవానికి పేతురు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఎందుకనంటే చేపలు పట్టడంలో చాలా అనుభవం కలిగిన వ్యక్తి. మరి పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఏ అనుభవం లేకనా, సామర్థ్యం లేకనా, ఎక్కడ చేపలు పడతాయో తెలియకనా? కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి మాట విన్నాడు, లోబడ్డాడు, విధేయత చూపించాడు. అనేకమైన చేపలను పట్టుకోవటానికి అవకాశం వచ్చింది. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, విస్తారమైన చేపలు పట్టి కూడా వాటిని విడిచిపెట్టేసి
ప్రభువుని వెంబడించటం ప్రారంభించాడు. హల్లెలూయా. కొన్ని ఆత్మీయమైన పాఠాలు, అద్భుతమైన సత్యాలు ఈ 10 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. చూడగలిగితే మరి ప్రారంభంలో పేతురు చేస్తున్న పని ఏంటంటే వలలు కడుక్కుంటూ ఉన్నాడు. గమనించండి, మనం చూడగలిగితే 5వ అధ్యాయములోనే ప్రారంభ వచనాల్లో, ముఖ్యంగా మొదటి 2 వచనాల్లో మనం చూడగలిగితే జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండేవి. ఇది మొదటగా మనకు కనిపించే సంగతి. వాస్తవంగా మనం చూడగలిగితే మరి గెన్నేసరతు, అలాగే గలిలయ, తిబెరియా, ఈ 3 కూడా ఒకటే. కానీ ఏంటంటే ఒక్కొక్క సువార్తికుడు ఒక్కొక్క పేరుతో వీటిని మరి రాయటం జరిగింది. కానీ ఈ 3 కూడా ఒకటే. ఈ గెన్నేసరతు మరి ఆ తీరములో ఈ జాలరులు చేస్తున్న పని ఏంటంటే వారు వలలు కడుక్కుంటూ ఉన్నారు. అందుకని గమనించండి, ప్రభువు వారు ఎవరితో కలిసి పని చేయడానికి ఇష్టపడతాడంటే ఈ ఎవరు పనిమంతులో వారితో కలిసి ప్రభు పని చేయడానికి ఇష్టపడతాడు. అంతేగాని ఖాళీగా ఉండి సోమరులుగా ఉండే వారితో దేవుడు పని చేయడానికి ఇష్టపడడు. గమనించండి, వీరికి ఒక పని ఉంది. అదేంటిది? చేపలు పట్టడం. ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నారా? లేదు, వారి వలలు కడుక్కుంటున్నారు. అంటే తర్వాత రోజు చేపల వేటకు సిద్ధపడుతూ ఉన్నారు. గమనించండి, మనం అనుకోవచ్చు విరాట్ కోహ్లీ డైరెక్ట్గా ఫ్లైట్ దిగి స్టేడియంలోకి వెళ్ళిపోతాడేమో అని మనం అనుకోవచ్చు. అవునా? వెళ్ళడుగా. ఆ ముందు రోజు ఏం చేస్తాడు? గ్రౌండ్లోకి వస్తాడు, నెట్ ప్రాక్టీస్ చేస్తాడు, మళ్ళీ సిద్ధపడతాడు. ఆ తర్వాత రోజు న్యూజిలాండ్ అయితే న్యూజిలాండ్, ఇంకొకటి అయితే ఇంకోటి, వాళ్ళతో ఆట ఆడతాడు కదా. అంటే పనిమంతులు ఆ రీతిగా ఉంటారు. సిద్ధపాటు అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. ఇక్కడ ఈరోజు చేపలు పడలేదు కదా అని వీళ్ళు విరమించుకోలేదు. ఈరోజు అయిపోయింది, కానీ రేపటి పరిస్థితి ఏంటి? రేపైనా చేపల వేటకు వెళ్లాల్సిందే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? వారి వలలను కడుక్కుంటా ఉన్నారు. గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, సోమరిపోతుల్లాగా ఉండే వారితో దేవుడు పని చేయడానికి ఇష్టపడడు. వారిని తమ పనికి దేవుడు పిలవడంతే. పని చేసే వారినే దేవుడు పిలుస్తాడు. వాస్తవానికి మోషే దేవుని చేత పిలుపు పొందుకున్నప్పుడు మోషే చేస్తున్న పని ఏంటంటే మామైన యిత్రో మందలని మేపుతూ ఉన్నారు. ఒకసారి చదువుదామా? నిర్గమాకాండము 3వ అధ్యాయము. నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడిన మాట. తన మామ మందలు మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. హల్లెలూయా. అందుకనే దేవుడు పనులను పిలుస్తాడు, పనికి మాలని పిలవడు. మనం ఏం చేస్తామంటే పనులందరినీ హైదరాబాద్ పంపిస్తాం. పనికి మాలని అంటాం, అయ్యగారు మా అబ్బాయి ఏం చేయట్లేదు కానీ వెనకాల తీసుకెళ్ళండి అంటే ఎందుకు పనికిరాను దీనికి పనికి వస్తాడని అర్థం కాదు. మన ఆలోచన విధానాలు మారాలి. బాగా చదివేవాడినేమో మంచి ఇంజనీర్గా, డాక్టర్గా చేస్తాం. చదవలోనేమో బైబిల్ ట్రైనింగ్ అంటాం. చూసారా మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయో? కానీ గమనించండి, దేవుడు పనులనే పిలుస్తాడు కదా. ఇక్కడ మోషే కూడా తన పనిలో నిపుణత కలిగిన వాడు. తన మామ అయిన యిత్రో మందలని మేపుతున్నాడు. ఆ సమయంలో దేవుని పిలుపును పొందుకున్నాడు మోషే. హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో కూడా గిద్యోని దేవుడు పిలిచినప్పుడు ఏం చేస్తున్నాడు? గానుగ చాటున గోధుమలు దొల్లగొడుతూ ఉన్నాడు. అంటే వాస్తవానికి శత్రువులకు భయపడి పారిపోయిన వాడు కాదు. తన పని తనకు ఉంది, తన పని తనకు ఉంది. ఆ సమయంలో దేవుడు గిద్యోన్ని సేవకు పిలిచాడు. హల్లెలూయా. గమనించండి,
ఎలీషాను ఏలియా పరిచర్యకు ఆహ్వానించినప్పుడు ఎలీషా చేస్తున్న పని ఏంటంటే, మరి 12 అరకల చేత ఎడ్ల చేత పొలాన్ని దున్నుతూ ఉన్నారు. 12వ అరక ఎలీషా చేతిలో ఉంది. గమనించండి. అంటే అరకంటే బహుశా కానూరు వాళ్ళకి తెలుసో లేదు. ఆ కానూరు వాళ్ళకి ఓన్లీ బండబాగుడు ఒకటే తెలుసు కదా, అరక తెలియదు. అరకంటే తెలుసా? అండ్ ఇప్పుడంతా మెకనైజేషన్, పవర్ టూల్స్ వచ్చేసినాయి కాబట్టి బహుశా ఇవి తెలియకపోవచ్చు. మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి మాకు ఎప్పుడప్పుడు కనపడతా ఉంది. అంటే అక్కడ కూడా మెకనైజేషన్ స్టార్ట్ అయింది. కానీ ఏంటంటే ఇంకా ఇలాంటి చిన్న చిన్న ఎకరాలు, లేకపోతే 1 ఎకరం కన్నా తక్కువ ఉండేవాళ్ళు పెద్దగా ఏం వాడరు. అరకంటే తెలుసుగా మీకు 2 ఎడ్లు దున్నుతూ ఉంటాయి. అటువంటివి 12. 2 ఎడ్లని హ్యాండిల్ చేయడం అంత కష్టమో తెలుసా? 2 గేదలు మీద వాటిని కంట్రోల్ చేయడం ఎంత కష్టమో తెలుసా? అలాంటిది మరి 12 అరకలంటే ఎన్ని ఎడ్లు ఉండాలి? 24 ఎడ్లని. 24 ఎడ్లని కంట్రోల్ చేయాలంటే ఎలీషాకు ఎంత నిపుణత అవసరం, ఎంత సామర్థ్యం అవసరం గమనించండి. అటువంటి సమయంలో ఏలియా ఎలీషాను పరిచర్యకు పిలిచాడు. హల్లెలూయా. గమనించండి, ప్రభువు మనకు ఇచ్చిన సామర్థ్యం కొలది, సమృద్ధి కొలది చదవాలి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి. ఒకవేళ ప్రభువు అనుమతిస్తే దాన్ని కూడా పక్కన పెట్టి ప్రభు పరిచర్యకు రావాలి. అంతేగాని దేవుడు ఇచ్చాడు కదా ఇదే గొప్ప అనుకోని చెప్పి దేవుడిని విడిచిపెట్టేసి దేవుడిని దూరం చేసుకోకూడదు. చాలా పొరపాటు కదా. అందుకనే గమనించండి, ఇక్కడ మీరు ఎలాగైతే వలలు కడుగుతూ ఉన్నారో ఆ రీతిగా పనివారిని దేవుడు తన పరిచర్యకు పిలుచుకుంటాడు. అందుకనే గమనించండి, శిష్యుల్ని దేవుడు మత్తయి సువార్త ప్రారంభ అధ్యాయాలు, ముఖ్యంగా 4వ అధ్యాయంలో తన పనికి పిలుచుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు చేపలు పట్టడం కాదు, మీరు మనుషుల్ని పట్టుకునే జాలరులుగా ఉంటారు, మీ వలలు విడిచిపెట్టి రండి అన్నాడు. అంటే దేవుడు వారిని పిలిచే సమయానికి శిష్యులు కూడా ఏమి కలిగి ఉన్నారు? పని కలిగి ఉన్నారు. గమనించారు. అందుకనే దేవుడు మనకు అప్పగించిన పని అది చిన్నదైనా పెద్దదైనా నమ్మకంగా యథార్థంగా మనము చేయాలి. దాన్ని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనం అనుకోవచ్చు, ఈ జాలర్లందరూ వలలు కడుగుతూ ఉన్నారు కదా, వీరికి సహాయకులు కూడా ఉండి ఉండొచ్చు. మనం అనుకుంటాం, ఒకవేళ దేవుని పరిచర్యలో దేవుని పనిలో పాల్గొంటే మాకేం వస్తుందండి అనే ఆలోచన మనకు ఉండొచ్చు. ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన మనకి రాకూడదు. ఎందుకనంటే చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, యుద్ధం చేసేవాడికి ఎంత జీతమో సామాన్ల దగ్గర ఉండేవాడికి కూడా అంతే జీతం. అర్థమైందా మీకు? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన 9ంటికి పనికి వచ్చిన వాళ్ళకి, 12ంటికి పనికి వచ్చిన వాళ్ళకి, మధ్యాహ్నం 3ంటికి పనికి వచ్చిన వాళ్ళకి, సాయంత్రం 5ంటికి పనికి వచ్చిన వాళ్ళకి ఒకే దేనాలు. ఆయన అన్యాయస్తుడు, ఒకటే జీతం. మనం అనుకుంటాం, పాస్టర్ గారికి సాయపడితే పాస్టర్ గారు బాగుపడిపోతాడేమో అనుకుంటాం. అందుకని సాయపడకుండా, సహకరించకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. కానీ చెప్పాను కదా, ఈ మాట మీరు మర్చిపోకూడదు. ఒకవేళ పరిచర్యలో కనిపిస్తున్నది అయినప్పటికీ సహకరిస్తున్న వారికి కూడా అదే ఫలం ఉంటుంది, మనం మర్చిపోకూడదు. అందుకని గమనించండి, ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తున్నారు అమాలేకీయుల మీద. మోషే ఎప్పుడైతే చేతులు ఎత్తి ఉంచాడో అమాలేకీయులు ఓడిపోతున్నారు. ఎప్పుడైతే చేతులు దించుతున్నాడో అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. వాస్తవంగా మనం చూడగలిగితే ఇశ్రాయేలీయులు ఓడిపోయారు అన్న మాటను పరిశుద్ధాత్మలు అక్కడ రాయించాలి. అందుకనే హూరు ఒకవైపు, అహరోను మరొక వైపు మోషే చేతులను ఎత్తి ఆదుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా అమాలేకీయుల మీద దేవుడు గొప్ప విజయాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. హల్లెలూయా. అలాగని చెప్పి మోషేకి పేరు వచ్చింది కదా, అహరోనికి పేరు రాలేదంటే రాకుండా పోయాడా? లేదు కదా. హూరుకు పేరు రాకుండా పోయిందా? లేదు కదా. వారి తరాలను కూడా దేవుడు దీవించాడు. హల్లెలూయా. అందుకని ప్రతి విశ్వాసి కూడా పని కలిగి ఉండాలి,
పనిలో నమ్మకత్వం ఉండాలి, దేవుని పరిచర్యకు సహకరించే అనుభవం కూడా ఉండాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు మనలను దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, మనం చూడగలిగితే మొదటి 2 వచనాల్లో వారు పనిని కలిగి ఉన్నారు. ఎవరైతే పని కలిగి ఉంటారో అటువంటి పనిమంతులనే దేవుడు తన పనికి పిలుస్తాడు. ఆమోసు గ్రంథంలో చూడగలిగితే 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంటుంది, నేను ప్రవక్త శిష్యుణ్ణి కాదు, కనీసం ప్రవక్తను కూడా కాదు, నేను మేడి పండ్లు ఏరుకునే ఒక వ్యవసాయదారుణ్ణి అంటున్నాడు ఆమోసు. గమనించండి, ఆ వచనంలో ఆమోసు యొక్క తగ్గింపు, ఆమోసు యొక్క దీనత్వము మాత్రమే కాదు, ఆమోసు పని కలిగి ఉన్నాడు అన్న సంగతి కూడా మనకి అర్థమవుతా ఉంది. అందుకని ప్రతి ఒక్కరము కూడా దేవుని పనిలో నమ్మకంగా యథార్థంగా ప్రయాసపడాలి. సహకరించేటప్పుడు నమ్మకంగా యథార్థంగా దేవుని పనికి మనము సహకరించాలి. దాని వలనే దేవుని రాజ్యము విస్తరించబడుతుంది. నూతన ఆత్మలతో మరి దేవుని మందిరము ఇంకా నిండిపోతూ ఉంటుంది. ఇందాక మనం ఒక మిషనరీ గురించి, ఇవాన్స్ మిషనరీ గురించి తెలుసుకున్నాం కదా, ఎటువంటి గొప్ప పరిచర్య చేశాడు కదా. మరి వారానికి ఒక మిషనరీ గురించి అవుతారేమో. మీలో ఎంతమంది మిషనరీలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కదా? 52 ఆదివారాల్లో 52 మిషనరీల గురించి తెలుసుకుంటున్నారు. ఒక్క మిషనరీ కూడా మిమ్మల్ని ప్రేరేపించట్లేదా? నేను లంబాడి మిషనరీని, నమ్ముతారా? నేను లంబాడి వాళ్ళ కోసం నా ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోయాను. మీకేం అనిపించలేదా? మీ పక్కన ఎవరో రక్షించబడని తెగలో, రక్షించబడని జాతులు ఎవరో కనపట్టలేదా మీ దగ్గర? అందుకని ప్రయాస కలిగి ఉండాలి, దర్శనం కలిగి ఉండాలి. మనం గమనించండి, అవన్నీ మానేస్తే మా పరిస్థితి ఏంటి? దేవుడు చూసుకుంటాడు. చెప్పాను కదా, హూరు అహరోన్ని దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టాడు. ఏది ఏ సమయానికి ఎంత పరిమాణంలో అవసరమో అది దేవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరతాడంతే కదా, ఇచ్చి తీరతాడంతే. ఏం ఆలస్యం అవ్వదు, చేస్తాడు. గమనించు. అందుకని దేవుని పనిలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా యథార్థంగా ఉండాలి. పౌలు కూడా తిమోతికి రాస్తూ అంటాడు తన 2వ పత్రికలో, అయ్యా తిమోతి, నమ్మకస్తులైన సామర్థ్యము కలిగిన వారికి పని అప్పగించయ్యా తిమోతి అంట. ఈ రోజుల్లో దౌర్భాగ్యం ఏంటంటే మనకి నమ్మకస్తులే, వాళ్ళకి సామర్థ్యం ఉండదు, తలాంతులు ఉండదు. సామర్థ్యం కలిగిన వారే వీళ్ళు నమ్మకస్తులు కాదు. ఇది మన పరిస్థితి ఈ రోజు సంఘాలు కదా. సామర్థ్యం కలిగిన వాడే కానీ నమ్మకత్వం ఉండదు. కొంతకాలానికి నాకు గుర్తింపు ఉండట్లా, నన్ను గౌరవించట్లా, నన్ను చోట్లా, నాకు ప్రసంగానికి సమయం అవ్వట్లా అని చెప్పి ఒక 10 మందిని ఈ సంఘంలో తీసుకెళ్ళిపోతాడు. అంటే సామర్థ్యం ఉంది, నడిపించగలిగిన సామర్థ్యం, బోధించగలిగిన సామర్థ్యం ఉంది, నమ్మకత్వం పోయింది. కాబట్టి తలాంతులు ఉండి నమ్మకత్వం లేకుండా ఏం చేసుకుంటావు? ఈ తలాంతులని చాలా అవసరం, 2 అవసరం కదా. అందుకనే పౌలు అపోస్తలుడు తిమోతితో అన్నమాట, నమ్మకస్తులైన సామర్థ్యములు కలిగిన వ్యక్తికి పని అప్పగించగా నువ్వు కదా. ఆ విషయంలో రాజీ పడదు తిమోతి. నేనైతే జైల్లో ఉన్నాను, ఎంతకాలం బతుకుతాను తెలియదు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పనిని, దేవుని పనిని నమ్మకత్వం కలిగిన వారికి, సామర్థ్యం కలిగిన వారికి అప్పగించు. గమనించు. ఈ రోజున చాలా ప్రాంతాల్లో విపరీతంగా మందిరాలు ఉంటాయి, కానీ మందిరాలు లేని ప్రాంతాల్లో ఏమీ ఉండదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి కదా. అంటే పెద్ద రిస్క్ చేయకూడదు. మనం కారు ఇంట్లోంచి బయట పెట్టంగానే 2వ కారు మందిరంలో ఉండాలి అని ఆలోచిస్తున్నారు జనాలు ఈ రోజుల్లో. కానీ పెద్దగా ప్రయాసపడలేదు. కానీ గమనించండి, నమ్మకత్వం కలిగిన వారు, యథార్థత కలిగిన వారు ప్రయాసపడతారు, ప్రభువుకి మహిమ తీసుకొస్తారు. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే మొదటి 2 వచనాల్లో ఈ జాలర్లు చేస్తున్న పని ఏంటంటే వలలు
కడుక్కుంటూ ఉన్నారు. వారికి ఒక పని ఉంది. దేవుడు పని కలిగిన వారిని తన పరిచర్యకు పిలుచుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత వచనాల్లో మనం చూడగలిగితే 3వ వచనంలో ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. గమనించండి, పని కలిగి ఉన్నారు ఈ జాలర్లో. అలాగే దేవుడు ఎన్నుకున్నది ఎవరి దోణెనంటే ఇక్కడ సీమోనుదైన పేతురు దోణెను దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని అక్కడ దోణెలో కూర్చొని జనసమూహంకి ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. గమనించగలిగితే, అయ్యా అనొచ్చు ఒకవేళ పేతురు, అయ్యా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం, చాలా ప్రయాసపడ్డాం, కానీ ఏ ఫలితం కూడా లేదు, ఒక్క చేప కూడా పడలేదు, నువ్వు ఇప్పుడు వచ్చి కూర్చుంటే అసలు మేమే చిరాకులో ఉంటే నువ్వేంటయ్యా ఇక్కడ అని ఉండొచ్చు. కానీ అన్నాడా? అనే అవకాశం ఉంది, కానీ అన్నాడా? అనలేదు. దేవుణ్ణి తన దోణిలోనికి ఆహ్వానించాడు కదా. ఇంట్లో సమాధానం లేకుండా ఉందనుకోండి, ఇంట్లో సమస్యలు చుట్టుముట్టేసినాయి అనుకోండి, అప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుందా? ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుందా? ఎలా ఉంటుంది మన అనుభవాలు? గమనించండి కదా. ఇటువంటి చిరాకులో ఉన్నప్పుడు నా దేవుడు లేదు, ఏం లేదు అనేవారు లేదా కదా. జనాలు ఏమనుకుంటారంటే అన్నీ వీళ్ళకి సమృద్ధిగా ఇస్తేనే ఆయన దేవుడు అన్నమాట. అంటే కంటి నిండా నిద్ర ఉండాలి, వీళ్ళకి జోబు నిండా డబ్బులు ఉండాలి, కడుపు నిండా తిండి ఉండాలి కదా, అప్పుడే ఆయన దేవుడు, లేకపోతే దేవుడు కాదు అనుకుంటారు. కానీ ఇన్ని ఉండి ఇంట్లో సమాధానం లేకపోతే కదా, సమాధానం పోతుందిగా ఇంట్లో. ఎందుకు పోతాయి? నాయుడు గారి కొండ బిర్యానీ తేలేదని ఆదివారం మధ్యాహ్నం సమాధానం పోతుంది. ఇది ఎందుకంటే ఇవన్నీ ఉండే దేవుని అంటే డబ్బులు ఉండే కదా. మాంసం గురించి, చేపల గురించి సమాధానం పోగొట్టుకోవద్దు, అక్కడ ఆగిపోవద్దు మీరు. దేవుడు అంతకంటే ఇంకా ఎక్కువ వేస్తాడు అవసరమైంది. ఆదివారం అంటే ఇది ఒక్కటే అనుకుంటారు చాలామంది. అసలు అయితే మందిరాన్ని రావటానికి ముందైనా, మందిరం అయిపోయిన తర్వాత అయినా అది ఉండాలి. అది లేకపోతే ఇంట్లో గొడవలే. ఎన్ని గృహాలు ఎలా లేవు మరి, వీళ్ళందరూ భక్తులేమండి. కాబట్టి ప్రయారిటీస్ మారాలి, మన ప్రాధాన్యతలు మారాలి. గమనించండి, దేవునికి మనం స్థానం ఇస్తుంటే ప్రయారిటీస్ మారుతాయి. ఇక్కడ పేతురు చేసిన పని ఏంటంటే తన దోణిలో దేవునికి స్థానం ఇచ్చాడు. అంటే తన ప్రాధాన్యత చింతపడటం కాదు, అయ్యో చేపలు పడలేదని బాధపడటం కాదు, కానీ సార్వభౌమాధికారి అయిన దేవునికి తన దోణిలో స్థానం ఇచ్చాడు. హల్లెలూయా అంటున్నాడు. ఆ దోణి ఎక్కి ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు, దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహానికి బోధిస్తూ ఉన్నాడు. అంతటి గొప్ప వ్యక్తి బోధిస్తూ ఉంటే బహుశా పేతురు కాలం లేకపోయాడేమో. మొత్తానికి దేవునికైతే తన దోణిలో స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ రీతిగా మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన బోధించుట చాలించిన తరువాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయదని సీమోనుతో చెప్పగా, దోణె ఎక్కడికి వెళ్ళాలి? లోతులోనికి వెళ్ళాలి. ఒకవేళ మన ఆత్మీయ జీవితం కూడా లోతైన అనుభవాల్లోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవునికి మన హృదయంలో, మన జీవితంలో ఉన్నతమైన స్థానం ఉండాలి. ముఖ్యంగా ప్రథమ స్థానం ఉండాలి. హల్లెలూయా. గమనించండి, అప్పుడే మనము ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటాం, ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలను కలిగి ఉంటాం, లోతైన అనుభవాలను కలిగి ఉంటాం. లోతైన ఆత్మీయ అనుభవాలు ఎలాగుంటాయంటే, నీ గేద పోయిందా, అదిగో 23 అంతస్తుల బిల్డింగ్ ఉన్న చూడు, ఆ పక్కన గట్టిలో ఉంటుంది, ఇది కాదు లోతైన అనుభవం. నీ ఒంటిన కురుపులు వచ్చినాయా, అయినా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఇది లోతైన. ఎవరన్నారు ఈ మాట?
యోగా. ఇది లోతైన అర్థమవుతుందా? దేవుడు ఇస్తేనే కాదు, దేవుడు తీసేసుకున్న ఆయన స్తుతించటం లోతైన అనుభవం. ఈ లోతైన అనుభవం మనకి ఉండాలంటే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలో ఉండాలి, మన కుటుంబాల్లో ఆయన ఉండాలి. అప్పుడే మనం లోతైన ఆత్మీయ అనుభవంలోనికి మనము వెళ్తాం. అందుకే గమనించండి, ఆయన తలుపు దగ్గర ఉండి తడుతూ ఉన్నాడంట. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలిగితే, హృదయం అనే తలుపు వద్ద నుండి ఆయన తడుతూ ఉన్నాడు, ఎవరైనా తీస్తారేమోనని. అక్కడ ఆయనకు స్థానం ఉందో లేదో అని ఆయన తలుపు తడుతూనే ఉన్నాడు. కానీ చాలామంది ఈ రోజున చేస్తున్న పని ఏంటంటే ఆయనకు స్థానం ఇవ్వటం లేదు. చాలామంది ఆయనకు స్థానం ఇవ్వటం లేదు. జీవితంలో ప్రతి అంశానికి సమయం ఉంటుంది వాళ్ళకి, ఈ లోకంలో విషయాలకు సమయం ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ దేవునికి సమయం ఉండదు, ప్రార్థనకు సమయం ఉండదు, ముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థనకు అసలు సమయం ఉండదు, వాక్యాన్ని చదవడానికి సమయం ఉండదు కదా. మిగతా చాలా చోట్ల సమయాన్ని వృధాగా గడిపేస్తూ ఉంటారు కదా. మనకు అవసరం లేని విషయాలు కూడా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, గమనించండి. కానీ అవసరమైనది, మనకు ఆత్మీయమైన మేలు కలిగించే విషయాలలో ఏ మాత్రం కూడా జాగ్రత్త వహించరు. ఎక్కువ నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఈరోజు. ఎందుకనంటే ముఖ్యంగా సహవాసం ఉండటానికి అంటే యూట్యూబ్ దగ్గర ఎక్కువ ఉండటానికి జనాలు ఇష్టపడుతున్నారు. అక్కడ ఏంటంటే 4-5 మాట్లాడుతూ ఉంటారు కదా, అవి చాలా నిర్మిట్లు వెలుగునట్టు చాలా ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటాయి. కానీ మన స్థానిక సంఘాలు అలా కనిపించకపోయేసరికి వీళ్ళు యూట్యూబ్ దగ్గర ఎక్కువ ఉంటారు. కానీ అది కాదు కదా. గమనించండి, వాస్తవానికి దేవుడు మనల్ని లోతైన అనుభవాల్లోకి నడిపించాలంటే దేవుని పాదాలకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉన్నతమైన ఆత్మీయ అనుభవాల్లోనికి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, గమనించండి, కేవలము దేవునికి తన ధోనిలో స్థలం ఇవ్వటం మాత్రమే కాదు. పేతురు చేసిన పని ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించాడు. గమనించండి, విధేయత చూపించటం అంటే ధోని లోతుకు తీసుకెళ్ళమన్నాడు, సరే. కానీ ఆ తర్వాత వచనాల్లో ఏమని రాయబడి ఉంది? 5వ వచనంలో సీమోను ఏమంటున్నాడు? సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. గమనించండి, చూడగలిగితే ఇక్కడ పేతురేమో మరి మత్స్యకారుల కుటుంబానికి సంబంధించినది, యేసుక్రీస్తు ప్రభు వారేమో వడ్రంగి వారి కుటుంబానికి సంబంధించిన వారు. మరి చేపలు ఎక్కడ ఉంటాయో మత్స్యకారులకు తెలుస్తుందా, వడ్రంగులకు తెలుస్తుందా? కానీ యేసయ్య చెప్పిన మాటను బట్టి ఏమంటున్నాడు? అయ్యా, రాత్రంతా మేము కష్టపడ్డాం కానీ మాకు ఏ మాత్రం కూడా చేపలు పడలేదు, అయినను నీ మాట చెప్పు నేను వల వేస్తానయ్యా. ఇది విధేయత. హల్లెలూయా. అంతేగాని నువ్వు కూడా మాకు చెప్పేవాడువేనా? అల్లా పేతురు. గమనించు, చాలా సందర్భాల్లో మనం ఇదే మాట అంటూ ఉంటాం కదా, నాకు తెలుసులే, నేను చేస్తాలే, నువ్వు కూడా చెప్పాలా? కానీ గమనించండి, దేవుడు ఏ వ్యక్తిని ఏ రీతిగా వాడుకుంటాడో మనం ఊహించలేము. ఏ వ్యక్తిని ఏ రీతిగా వాడుకుంటాడు. ఎందుకనంటే గమనించండి, బెంగళూరులో పాల్ తంగయ్య గారని ఒక సీనియర్ సేవకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన వారి ఆత్మీయ తండ్రిని అడిగి, అయ్యా పలానా ప్రాంతంలో వచ్చే ఆదివారం నుంచి నేను ప్రారంభిస్తాను, అయ్యా నూతనంగా ఆరాధన ప్రారంభిస్తాను, మరి నాకు అనుమతి ఇవ్వండి అంటే ఆయన అన్నాడు, నువ్వు చేయలేవయ్యా, ఎందుకు అంత, నీకు ఎందుకు ఇక్కడ ఉండంటే, లేదయ్యా ప్రభు నన్ను పలానా ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు, అక్కడ 100 మందిని సంఘాన్ని దేవుడు నాకు ఇస్తానన్నాడు. అంటే
మొదటి ఆదివారం 100 మంది సంఘాన్ని దేవుడు నడిపిస్తానని చెప్పాడు కదా, మరి ఆ విశ్వాసం ఉండాలిగా కదా. వర్షం గురించి ప్రార్థన చేసి గొడుగు తీసుకెళ్ళకపోతే ఎలాగా? 100 మంది సంఘాన్ని దేవుడు ఇస్తా అన్నప్పుడు ఏం చేశాడు? ఒక ఆడిటోరియం బుక్ చేసుకొని 100 చైర్లు వేసాడంట. కానీ వచ్చింది ఆ రోజు 3. తర్వాత వాళ్ళ ఆత్మీయంట అడిగాడంట, ఏం పావుతంగా వెళ్ళావుగా, ఏంటి పరిస్థితి, మరి ఎంతమంది వచ్చారంటే, అయ్యా 3 మనుషులు 97 దోతలు వచ్చినాయి అయ్యా అన్నాడు. గమనించండి, అది విశ్వాసం. ఈరోజు పావుతంగయ్య గారంటే ఇండియాలో తెలియని ఉంటుంది. బెంగళూరులో ఆయన ఆరాధన ముగించబడిన తర్వాత దాదాపుగా 1.5-2 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంత సీనియర్ సేవకుడు. గమనించండి, దేవుడు ఆయన్ని 3 నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? కొన్ని లక్షల సంఘంలోనికి ఆయన్ని దేవుడు తీసుకొచ్చాడు. అందుకే అంతా మనం కూడా అందరు చెప్తే వినాలా అన్నట్టు ఉంటాం మనం, కానీ దేవుడు ఎవరిని ఏ రీతిగా వాడుకుంటాడో మనం ఊహించలేం కదా. అందుకనే పేతురు దేవుని మాటకు విధేయత చూపించాడు. లోతుకు నడిపించయ్యతోనే నడిపించాడు. నేను చెప్పిన చోట వెళ్ళయి, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాను, కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి, గమనించు, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వలలు వేస్తానంటున్నాడు 5వ వచనంలో. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరుల, బహుశా ఎన్ని సందర్భాల్లో దేవుని బోధలు పేతురు ప్రత్యక్షంగా విని ఉంటాడు, దగ్గరుండి ముఖాముఖిగా దేవుడిని చూసి ఉంటాడు. కానీ అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన అద్భుతాల గురించి వినుంటాడో, దాన్ని బట్టే పేతురులో కలిగింది ఏంటంటే విశ్వాసం. ఈ విశ్వాసము అతన్ని విధేయతలోనికి నడిపించింది. హల్లెలూయా. అంటే తను నమ్మాడు, ఆ నమ్మిక అతన్ని లోబడటంలోనికి తీసుకెళ్ళింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, డాక్టర్ మీద నమ్మకం లేదనుకోండి, ఆయన ఇచ్చిన మెడిసిన్ మనం వాడగలమా? వాడలేం కదా. ఆయన ఏం చేయాలి? డాక్టర్ని మనం నమ్మాలి కదా. డాక్టర్ నాలాగా వార్డు బాయ్ లాగా కనిపించాడు అనుకో, నమ్ముతారా మీరు? డాక్టర్ అంటే ఎలా ఉన్నది? కొద్దిగా లేరు ర్యాబిట్ వేసుకొని ఉన్నాను అక్కడ. అప్పుడు డాక్టర్ అంటే నమ్ముతాను. నేను ఎలాగున్నా, మేల్ నర్స్ లాగా ఉన్నా కదా, కాంపౌండర్ లాగా, నేను టాబ్లెట్ ఇస్తే నేను నమ్ముతారా? నమ్మరుగా. యు నీడ్ ఎ డెకోరం, అట్టహాసం కావాలి. ఈరోజు జనాలు ప్రయాసపడేది కూడా దీనికోసమే. అందుకని మే నెలలో 48 డిగ్రీల్లో కూడా మా వాళ్ళు చేసే పని ఏంటంటే సూట్ వేసుకోవాలి. లోపల ఉడికిపోతూ ఉంటుంది, మనం సూట్ వేసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ డెకోరం కదా. చాలా సందర్భాల్లో మనం వీటికి వెళ్ళిపోయి ఏమనుకుంటామంటే దేవుడు మమ్మల్ని దీవించాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. అసలైన ఆశీర్వాదం ఏంటో తర్వాత వచ్చిన వాళ్ళు మనకి కనపడుతూ ఉంటుంది. గమనించాలి. ఈ విధేయత, ఈ నమ్మిక పేతురుని ఎక్కడికి తీసుకెళ్ళిందని చెప్పాను. ఈ విశ్వాసం పేతురుని విధేయతలోనికి తీసుకువెళ్ళింది. ఈ నమ్మిక పేతురుని లోబడేటట్లు చేసింది. దేవుని మాటకు లోబడ్డాడు. అందుకని పౌలు అపోస్తలుడు అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో, వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. ఆ రీతిగా మరి పని కలిగి ఉన్నాడు పేతురు. అయినప్పటికీ తన ధోనిలో యేసుక్రీస్తు ప్రభువు వారికి చోటిచ్చాడు. చోటివ్వటం మాత్రమే కాదు, పేతురు దేవుని మాటకు విధేయత చూపించాడు. ఆ తర్వాత జరిగిన అద్భుతాన్ని మనం గమనిద్దామా? మనం చూడగలిగితే 6వ వచనంలో, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టింది, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. గమనించండి, పేతురు విధేయత ఏం చేసింది? అతనికి మాత్రమే కాదు, వేరొకరికి కూడా ఆశీర్వాదకరంగా మారింది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు కూడా పని లేని వారిగా ఉండిపోలేదు. పేతురుతో ఉన్న జాలర్లు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? వలలు లాగుతూ ఉన్నారు. వాస్తవానికి
కొన్ని గంటల క్రితం వీళ్ళందరూ కూడా పని లేకుండా, పనిలో ప్రయాసపడినప్పటికీ ఫలితం లేకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు చేతి నిండా పని, వలలు లాగలేకపోయారంట. 2 దోణులు కూడా మునిగిపోయేనన్ని చేపలు అందులో ఉన్నాయి. గమనించండి. దేవుడు దీవిస్తే అలాగే దీవిస్తాడు. ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో ఆయన దీవిస్తాడు. హల్లెలూయా. మనం ఊహించలేము, దేవుడు అలా దీవిస్తాడు. అందుకనే గమనించండి, దేవుడు నిన్ను ఒక చిన్న పరిస్థితుల్లోనే విడిచిపెట్టేశాడు, ఇదే నాకు చాలు అనుకోవద్దు. నమ్మకం కలిగి, యథార్థత కలిగి ఉండు. దేవుడు ఆ చిన్న పనిని వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఆ పని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నువ్వు మాత్రమే కాదు పోషించబడేది, అనేకులు కూడా దానివల్ల పోషించబడతారు కదా. అంటే ఆ విధేయత ఇతనికి చేపలను తీసుకురావడమే కాదు, అనేకులకు దీవెన కూడా తీసుకొని వచ్చింది. హల్లెలూయా. మనం చూడగలిగితే నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, మన తోటివారు కూడా మన తరతరాలు ఆశీర్వదించబడటం. ఇది నిజమైన ఆశీర్వాదం. అబ్రహాము పిలువబడినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయములో నీ ఊరు, నీ ప్రజలు, నీ కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టేసి వచ్చాయంటే అబ్రహాము వచ్చాడా? వచ్చాడు. అందుకని 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలిగితే, నిన్ను బట్టి నీ బిడ్డలు, నిన్ను బట్టి నీ కుటుంబము దీవించబడాలంటే అబ్రహాము విధేయత చూపించినట్టు మనం కూడా విధేయత చూపించాలి. ఆ రీతిగా 2వ వచనంలో ఏం రాయబడి ఉంది? నీ సంతానాన్ని నక్షత్రాలలాగా నేను విస్తరింపజేస్తాను, ఆకాశ రేణువులాగా నేను విస్తరింపజేస్తాను, నీ కుటుంబాన్ని నేను గొప్ప జనముగా చేస్తాను. హల్లెలూయా. వాస్తవానికి ఆశీర్వదించబడాలంటే విధేయత ఒకటే మార్గం. ఆశీర్వదించబడాలంటే విధేయత ఒకటే మార్గం. ఇప్పుడు ఆశీర్వాదము పేతురుతో ఉన్నవారికి కూడా వచ్చింది. అందుకనే వారు విస్తారమైన చేపలను చూశారు. కానీ వీటన్నిటిలో నాకు ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటంటే 11వ వచనం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఎందుకనంటే, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చాలామందికి చేపలు పడటం అనేది ఒక అద్భుతం అయితే, నాకు ఈ 11వ వచనం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకనంటే, చేపలు పడ్డాక వీళ్ళు వాటిని విడిచిపెట్టి ఆయన వెంబడించడం ఏంటి? వింతగా ఉంది కదా. చేపల సంగతి చూసుకోవాలి, వలల సంగతి చూసుకోవాలి, దోణి సంగతి చూసుకోవాలి, రేపటి పరిస్థితి ఏంటో చూసుకోవాలి కదా. ఈ సేఫ్టీ సెక్యూరిటీలోని ఈ రోజున జనాలు కట్టుబడిపోయారంతే. నాకేంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, ఎలాగా రేపు సంగతి, ఈ సేఫ్టీ సెక్యూరిటీ కదా ఏంటి, దీంట్లోనే ఆగిపోయారు చాలామంది. కానీ గమనించండి, నువ్వు రివర్స్ స్వీప్ ఎప్పుడు చేయగలవు? నువ్వు తెగించినప్పుడు రివర్స్ స్వీప్ చేయగలవు. రివర్స్ స్వీప్ చేసేటప్పుడు వికెట్లు వదిలిపెట్టేయాలి కదా. అప్పుడు బాల్ మిస్ అయితే ఎక్కడ తగులుద్ది? అదే మిస్ అయితే వికెట్లకి తగులుద్ది కదా. అందుకని రివర్స్ స్వీప్ చేయాలంటే నీకేం కావాలి? తెగింపు కావాలి. తెగింపుండా వీళ్ళకుండా తెగింపు. అందుకని వీళ్ళందరూ ఏం చేశారు? దోణి నిండా చేపలు ఉన్నప్పటికీ వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఆ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఎంత గొప్ప సంగతి ఇది. ఎందుకనంటే, సాధారణంగా మనిషి ఈ సేఫ్టీ సెక్యూరిటీ వీటి కోసం ఏం చేస్తాడంటే, ఉన్న దాంట్లోనే, ఉన్న పరిస్థితుల్లోనే అక్కడే ఉండిపోయి ఇదే జీవితం అనుకొని గడిపేస్తూ ఉంటాడు. ఉన్న ప్రాంతమైనా, ఉన్న ఉద్యోగమైనా ఎదగటానికి ప్రయత్నించడు. కానీ దేవుడు అక్కడే ఉండటానికి నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. నువ్వు విస్తరించబడటం, నువ్వు వృద్ధి చెందటం, దానికోసమే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయం మనం మర్చిపోకూడదు, గమనించాలి. అన్నదమ్ములు ఏదో కాస్త అసూయ పడ్డారు, యోసేపును అక్కడ ఏదో పాడుబడిన బావిలో పడేశారు. అక్కడ ఉండటానికే నా జీవితం అయితే,
అని యోసేపు అనుకోలేదు, దేవుడు కూడా అనుకోలేదు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి స్థాయికి తీసుకొని వెళ్ళాడు కదా. గమనించండి, సాధారణంగా మనం కూడా కొన్ని ప్రార్థన అవసరాలతో మందిరానికి వస్తాం. అయ్యా ఓనర్లు ఊరుకోవట్లేదు, మేల్కొట్టిన ఊరుకోవట్లేదు, ఇంట్లో పాటలు పాడుతూ కంచెలు కొట్టిన అసలు ఊరుకోవట్లేదు, కాబట్టి నాకు ఒక సొంత ఇల్లు కావాలయ్యా, సొంత ఇల్లు కావాలయ్యా, సొంత ఇల్లు కావాలయ్యా. ప్రార్థన చేస్తావా? వచ్చాక దాన్ని పూసి పిలుపుకుంటా, దాని రంగులు చెక్ చేసుకుంటా, అవి తుడుచుకుంటా, అక్కడే ఉంటాం మందిరాన్ని. అర్థమైందా నీకు? ఈ రోజున మనుషులు ఈ సెక్యూరిటీలో పడిపోయి దానం మీద ఉన్న దృష్టి దాత మీద ఉండట్లేదు. వీళ్ళకి ఇచ్చింది ఎవరో? ఆయనే కదా. ఆయన ఇచ్చిన దాన్ని దేవుడు ఇచ్చాడండి అనుకుంటున్నావే కానీ ఆయనతో సహవాసం, ఆయన సన్నిధికి రావటం, ఆయన కోసం వాడబడటం, ఆయన కోసం త్యాగమైపోవటం, ఇది మర్చిపోతున్నాం మనం. మన పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు కూడా అలా ఆలోచించి ఉంటే ఆయనే ఉంది, ఈరోజు ఎక్కడ బాగు చేశాడు, లేకపోతే ఇంకో చోట బాగు చేస్తాడు, అక్కడ అద్భుతాలు చేస్తాడు, మనకు ఎలాగ ఇది తప్పదో, మన పొట్టపిట్టి కోసం మనం ప్రయాసపడాల్సిందే అని చెప్పి వీళ్ళు కూడా ఈ దోణెల్నే వెంటబడతా ఉండేవాళ్ళు, వాటి కోసమే ప్రయాసపడతా ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే ఆ దోణెలు, ఆ చేపలు, ఆ వలలు విడిచిపెట్టి దేవునిని వెంబడించారు. హల్లెలూయా! ఈ అనుభవం మనకు కావాలి. దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు మన స్వయాన్ని కూడా త్యాగం చేసి దేవుని కోసం వాడబడటం మనకు రావాలి. అయ్యో ఇది లేకపోతే నా పరిస్థితి ఏంటి, ఇది లేకపోతే నా పరిస్థితి ఏంటి, పిలిచినాడు ఎవడా? అబ్రహాము తన ఊరు, తన ప్రాంతము, తన బంధువుల్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు, అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. కానీ పిలిచిన దేవుడు నమ్మకస్తుడు అని చెప్పి అబ్రహాము విశ్వసించాడు. దాన్ని బట్టి అబ్రహాము అందరికీ ఆశీర్వాదకరంగా మారాడు. హల్లెలూయా! ఆ విశ్వాసం మనకు ఉండాలి కదా. అంతేగాని దేవుడు ఇచ్చాడని చెప్పేసి అక్కడే ఆగిపోయి ఆత్మీయంగా ఎదగకుండా ఉండటం అనేది మంచిది కాదు. ఆత్మీయంగా ఎదగడం అంటే చెప్పాను కదా, ఇంకొక భయంకరమైన నిజం చెప్పనా? బహుశా వచ్చేదారి నుంచి రారేమో ఈ మాట చెప్తే. నువ్వు సరిగ్గా దేవుడిని వెంబడిస్తే నీ కుటుంబమే నీ మాట వినదు. నువ్వు యథార్థంగా దేవుడిని వెంబడిస్తే నీ కుటుంబమే నీకు సహకరిస్తుంది. ఇది మనం చేయాల్సిన పని. నువ్వు సరిగ్గా సేవ చేస్తే నీ కుటుంబమే నీకు ఆటంకం అవుతుంది. సరిగ్గా చేస్తే నువ్వు మధ్యలో ప్లేడ్ చేసావనుకోండి, అందరూ సహకరించినట్టే అందరూ నేను భుజాలు ఎత్తుకుంటారు. నువ్వు సత్యం బోధించు, ఆ తర్వాత క్షణమే అందరూ నీకు వ్యతిరేకమైపోతారు. స్టెఫన్ చేసింది అదే. స్టెఫన్ నేను ఊరి మీద ఆల్తో కొట్టి చెప్పలా, సత్యాన్ని బోధించాడు అంతే. ఈరోజు కూడా జనాలు సత్యాన్ని బోధించడానికి భయపడే కారణం ఇదే. అందుకనే గమనించండి, ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే కదా. దేవుని నమ్మితే మనకు విస్తారమైన ఆశీర్వాదాలు కలుగుతాయి, మేలు కలుగుతాయి, మనకు తెలిసిందే. కానీ ఆ సొఫిస్టికేషన్ కూడా విడిచిపెట్టి నువ్వు దేవుని కోసం రావడానికి సిద్ధంగా ఉన్నావా అనుకుంటావు. కానీ ఈ అనంతపూర్ లాంటి ఘటన, లేకపోతే ఎక్కడో జరిగిన చిన్నపాటి సంఘటనలో చూసేపాటికి మనకు ఎందుకులే, ఎన్నోళ్ళనే కొడుతున్నారు, మనకెందుకు అనుకొని ప్రభువుని ప్రకటించకుండా మిగిలిపోతే గమనించండి. దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్ దేనికోసం అంటే ప్రభువుని మనము ప్రకటిస్తాము. దేవుడు మనకు ఇచ్చిన ఈ ఉన్నతమైన స్థితి దేనికోసం అంటే ప్రభు కొరకు మనం వాడపడతామని.
ఇవేవి కాకుండా అలాగే మనం ఒక్కళ్ళనే వచ్చి ఒక్కళ్ళనే తిరిగి ఇంటికి వెళ్ళిపోయే అనుభవాలు ఉన్నాయి అనుకోండి. వాస్తవానికి చాలామంది ఎలా వస్తారంటే మందిరానికి ఒంటిలాగా వస్తారు. ఒక్కడే ఒంటి ఏం చేస్తుంది? పొడవైన మెడలు తీసుకొని అలా అలా చూసుకుంటా వీళ్ళు ఒక్కలే వస్తారు. కానీ మనం ఎలా రావాలంటే మందిరానికి కోడిలాగా రావాలి. కోడి వచ్చేటప్పుడు ఏం చేస్తుంది? 4-7 పిల్లల్ని తీసుకొస్తుంది. మనం కూడా మందిరాలకు వచ్చేటప్పుడు అలాగే రావాలి. దేనికి భయపడకూడదు, అధైర్యపడకూడదు. వ్యతిరేకతలు వస్తాయి, కానీ దేవుని కృప తోడుగా ఉంటుంది. ఇది నమ్మాలి. హల్లెలూయా. అందుకని వీళ్ళకు కూడా రేపటి పరిస్థితి ఏంటో తెలియదు, కానీ వీరు ఆ వలలు, ఆ దోణె విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారు. హల్లెలూయా. ఆ రీతిగా మనం గమనించగలిగితే పేతురు విశ్వసించాడు, అది అతన్ని విధేయతలోనికి తీసుకొచ్చింది. ఆ విధేయతను బట్టే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటను విశ్వసించి వల వేశాడు, విస్తారమైన చేపలు పట్టాడు. కానీ ఆ మరుక్షణం ఆ చేపలన్నిటినీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడం ప్రారంభించాడు. అంటే నాకు దాత ముఖ్యం, దానం ముఖ్యం కాదు అనుకున్నాడు పేతురు. హల్లెలూయా కదా. నాకు దాత ముఖ్యం. ఎందుకని? ఆయనతో ఉంటే ఇంకా ఇలాంటి ఎన్నో చూడొచ్చు నేను. ఆయనతో ఉంటే ఇలాంటివి ఎన్నో నేను పాల్గొనవచ్చు. కానీ ఒకదాంతో ఆగిపోవటం నాకు ఇష్టం లేదు అనుకున్నాడు పేతురు. అటువంటి ఉన్నతమైన ఆత్మీయ అనుభవాల్లోనికి పేతురు వెళ్ళాడు. అందుకనే దీన్ని లోతైన అనుభవం అనుకోవాలి మనం కదా. అందుకనే గమనించండి, ఇక్కడ పేతురు పోగేసుకున్నాడా, పోగొట్టుకున్నాడా? పోగొట్టుకున్నాడు. పోగేసుకోవాలి. ఇది దేవుని పోలిక. పోగేసుకోవటం దేవుని పోలిక కాదు, పోగొట్టుకోవటం దేవుని పోలిక. దేవుడు పోగేసుకోలేదు, గమనించండి. పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడు. ఆయన కోసం ఒక రక్తపు బొట్టు కూడా ఆయన మిగిల్చుకోలేదు. ఇది దేవుని ప్రేమ. పేతురు కూడా అటువంటి అనుభవంలోనికి, అయ్యో నాకు 2 దోణులు ఉన్నాయి, దీంతో రేపొద్దున ఇది చేపలు ఎన్ని పండి వీటితో వ్యాపారం చేయాలి, వీటితో జీవనం సాగించాలి. దీన్ని దాటి తర్వాత మెట్టులోనికి వెళ్ళాడు. అదే ప్రభువుని వెంబడించటం. హల్లెలూయా. ప్రభువుని వెంబడించటం. టీషర్ట్ల మీద యేసుక్రీస్తు ప్రభువు వారందరికీ ప్రభువు అని, అలాగే యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించుమని ప్రింట్ చేయించుకుని రోడ్ల మీద నడిచే వాళ్ళు మీరు చూస్తూ ఉండొచ్చు. చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే వీళ్ళకి పని పాఠాలు లేదా అనుకుంటూ ఉంటారు. కానీ అన్యుడు ఒక క్షణం ఆ మాట చదివితే వాడికి సువార్త అందినట్టేగా కదా. నువ్వు 20 అడుగులు 60 అడుగులు స్టేజ్ పెట్టి డీజే లైటింగ్ పెట్టి నువ్వు 2-3 రోజులు ప్రయాసపడినా అందరి సువార్త ఈ ఒక్క మాటలో అన్యుడు చూశాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్తున్నారు అని తెలుసుకున్నాను. కానీ జనాలకు ఎలా అనిపిస్తుందో తెలుసా? పని పాట లేదు, ఊరిని తిరుగుతూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు వీళ్ళు. కానీ గమనించండి, ఆ తెగింపు మనకు అవసరం. ఈ రోజున దేవుడి నుంచి మేలు పొందుకుంటున్నాం, సరే. దేవుని కోసం ఏ స్థాయిలో వాడబడుతున్నాం అసలు? దేవుని కోసం దేవుణ్ణి ప్రకటిస్తున్నామా? గమనించండి, మన స్వయాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి మనం ప్రకటించగలిగినప్పుడు, దేవుని కోసం వాడబడగలిగినప్పుడు దేవుడు అనేక రీతులుగా 100 ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తారు. అటువంటి దీవెనలు ప్రతి ఒక్కరము కూడా పొందుకుందుము గాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.